ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్ పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్త వృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునార్యపద పంకజ సత్తచిత్తే శ్రీమత్పరాంకుశ గురూత్తమలబ్ధ విద్యే శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్న గురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం. జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంకగురుత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే సయేషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధ విధురో నిత్యం సముజృంభతాం. హతావజ్యా హృజ్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే. యదీయా శ్రీసూక్తి సకలు భగవాన్ భద్రచరితో గురుః శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని దడ 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 మననం చేసి మన ముందు ఉంచినటువంటి వసంతను మనసారా అభినందిస్తున్నాను. ఎక్కడ సమయం సరిపోదో అనేటటువంటి బెంగతోటి చెప్పాల్సినటువంటి అంశాలన్నింటినీ అందించాలనేటటువంటి తపనతోటి చాలా చక్కగా విషయాన్ని అందించింది. కొంచెం సమయం మించింది, అయితే మళ్ళీ అలవాట్లోకి వచ్చేస్తుంది, పర్వాలేదు. అయినా చాలా వరకు మంచిగా విషయాన్ని ప్రతిపాదన చేయడానికి చేసినటువంటి ప్రయత్నం అభినందనీయం. కొంచెం ఆరోగ్యం బాగులేదు పాపం, ఇంకా అది కొనసాగుతున్నట్టుగా ఉంది. ముఖంలో అయితే ఆ తేడా కనిపిస్తోంది, చాలా నీరసంగా కనిపిస్తోంది ముఖం. బహుశా శరీరంలో కొంచెం అస్వస్థత ఉండి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ వ్యాసంగాన్ని వదలకుండా ఉండి విని తెలుసుకొని దాన్ని మళ్ళీ మననం చేసి దాన్ని మళ్ళీ అందించాలనేటటువంటి శ్రద్ధ కలిగి ఉంది కాబట్టి చాలా నాకు ఆనందంగా ఉంది. నిన్న గీత చెప్పినప్పుడు కూడా చెప్పాను, సంప్రదాయ అధ్యయనం ద్వారా సంప్రదాయ గ్రంథాలని రక్షించటం, ఆ సంప్రదాయ గ్రంథాలలో ఉండేటటువంటి సంపదని అందరికీ అందించటం అనేటటువంటి బాధ్యత వీరి మీద ఉంది, ఈ తరం వారి మీద. ఎక్కడెక్కడి వారో చేరారు, అలా చేర్చాడు పరమాత్మ. అలా చేర్చినందుకు ప్రయోజనం ఏది అంటే మన బాధ్యత, మనం గ్రంథ పరిరక్షణం చెయ్యాలి, గ్రంథాలని అభ్యాసం చెయ్యాలి అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీరందరికీ కూడా. ఇది ఒక బాధ్యత. ఎలాగైతే ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం నా బాధ్యత అని మనం అనుకుంటామో, ఇల్లు నడుపుకోవటం మన బాధ్యత అని మనం అనుకుంటామో, అలాగే ఈ సంప్రదాయంలో పుట్టినటువంటి మనం ఈ సంప్రదాయ గ్రంథాలని పరిరక్షణ చెయ్యటం కూడా అది మన బాధ్యతే. ఒకవేళ చెయ్యలేకపోతే ఎంత గిల్టీగా ఫీల్ అవుతామో, ఆ గిల్టీ ఫీలింగ్ కూడా మనలో కలిగిన నాడే మనం దాన్ని మానకుండా చేయగలుగుతాం. అంతేకాదు అవకాశాలు పదే పదే రావు, అది కూడా నేను మీకు చెప్తున్నాను. ఒకప్పుడు మన ఇంటి సొత్తు, మన పెరటి చెట్టు అనుకున్న వాళ్లే మనకి దూరం అయిపోతూ ఉంటారు. అలా మనం పొందలేక ఎన్నో విషయాలని దూరం చేసుకుంటూ ఉంటాము. అలా ఆచార్యులకి దూరమై ఆచార్య లాభాన్ని పోగొట్టుకుని సమర్థత కలిగి, అవకాశం కలిగి, శక్తి కలిగి, ప్రతిభ కలిగి కూడా ఇవాళ దాన్ని సంప్రదాయ గ్రంథాధ్యయనంతో సంపన్నం చేసుకోలేకపోతున్నటువంటి వారిని చాలా మందిని నేను చూస్తున్నాను. ప్రతిభ అయితే ఉంటుంది, ఎందులోనైనా ప్రవర్తిస్తుంది. ఒకప్పుడు చిన్న వయస్సులలోనే సంప్రదాయ గ్రంథాధ్యయనం చేసి చక్కగా పెద్దల మన్ననల్ని అందుకున్నటువంటి గోష్ఠి వారు ఇవాళ అవకాశం ఉన్నప్పటికీ కూడా
ఆ సమయాన్ని ఏ కిట్టి పార్టీలలోనో మరొకటో చేసుకుంటూ సమయాన్ని గడుపుతున్నారు. నాకు తెలుసు, నేను చూస్తున్నాను. మనసుకి నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళలో ఆ శక్తి ఉంది అని కూడా తెలియకుండా ఉన్న సమయంలో ఆ శక్తిని బహిర్గతం చేసి చక్కటి గ్రంథాధ్యయనం కోసం ప్రోత్సహించినటువంటి రోజులు పోయాయి. ఇప్పుడు ఆ లాభాన్ని, ఆ ఆచార్య వైభవాన్ని అందుకోలేకపోయిన తర్వాత ఇప్పుడు కావాలనుకున్నా అందుకునేటటువంటి అవకాశం లేదు. అయితే కిట్టి పార్టీలు అద్భుతంగా వెరైటీగా చెయ్యటంలో మాత్రం ఎక్కడ లేని ప్రతిభ ప్రదర్శిస్తున్నారు. కానీ ఎందుక ప్రతిభ? అది వ్యర్థమైనటువంటి ప్రతిభ. ఇది సార్థకమైనటువంటి సామర్థ్యం. ఆ సామర్థ్యాన్ని తప్పకుండా మీరందరూ సార్థకం చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, స్వాతి, వసంత, గీత, ఇంకా అలా చిన్న యతిరాజ ఇలాంటి ఈ తరం వాళ్ళందరూ కూడా అనవసరమైనటువంటి విషయాలలో వ్యర్థం చేసుకోకుండా, అంటే నేనే చూస్తున్నాను కాబట్టి అటువంటి వారిని చూసి నాకు చాలా బాధగా ఉంటుంది, జాలిగా ఉంటుంది. కానీ అది భగవన్ నిర్ణయం. ఆ భగవంతుడు వాళ్ళకి ఆ శ్రద్ధ లేకపోతే అలాగే దూరం చేస్తాడు అవకాశాలని. కానీ అలాంటి అవకాశాలను మీరు ఎప్పుడూ పొందాలి. ఎప్పుడూ ఈ వ్యాసంగాన్ని చక్కగా కొనసాగించుకోవాలి అని మరీ నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీకు నేను సూచనని పదే చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది తల్లి. అంటే ఒకప్పుడు ఇలాగే ఎంతో మందిని ప్రేమగా తీర్చిదిద్దిన స్మృతి వచ్చి, అయ్యో వీళ్ళు కూడా అలా అయిపోకుండా ఉండాలి అనేటటువంటి ఒక తపనతో చెప్తూ ఉండేటటువంటి మాట. ఇక ఇవాళ చెప్పిన విషయంలో చాలా వరకు వివరణ ఏ రకమైనటువంటి దోషము లేకుండానే సాగింది. ఒక్క చిన్న చోట సవరణ చేస్తాను. నేను నిజానికి కొంతసేపు అయ్యేసరికి నేను చెప్తున్న దాని మీద దృష్టి పెట్టలేదు. దూరం చేసుకోకుండా ఉండాలి, ఎప్పుడు దీన్ని శ్రద్ధగా వీళ్ళు అందుకోవాలి అనేటటువంటి ఆలోచనలోకి మనస్సు వెళ్ళిపోయి తర్వాత ఒక 2 నిమిషాలు విషయాన్ని కూడా నేను వినలేదు. అనుస్రవ శిరస్సు అని పదం ఉంది. అనుస్రవ శిరస్సులు అంటే వేదములు అని అన్నావు కాదు, అనుస్రవములు అంటే వేదములు, వినపడేవి అని, అంటే గురూచ్చారణతో విని నేర్చుకునేవి కాబట్టి అనుస్రవములు అంటే వేదములు అని అర్థం. వేద శిరస్సులు అంటే ఉపనిషత్తులు అని అర్థం. అనుస్రవ శిరస్సు అంటే ఉపనిషత్తుల యందు వేదము వేరు, వేదాంతము, వేదాంతములు అంటారు కాబట్టి ఆ వేదాంతము అనే పదాన్ని ఈ అనుస్రవ శిరస్సు అనే పదం ద్వారా మనకి తెలియచేస్తున్నారు. ఆ తేడాని ఒక్కసారి గమనించుకుంటూ దాన్ని సరిదిద్దుకోమని సూచన చేస్తూ చక్కటి ప్రయత్నం చేసి చక్కగా నీకుండేటటువంటి శ్రద్ధని మరొకసారి నిరూపణ చేసుకున్నందుకు మనసారా ఆశీర్వదిస్తూ భగవద్ అనుగ్రహం, ఆచార్య అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని మనం కొనసాగించుకుందాం. మనం ఒక శ్లోకాలు అప్పుడే 3 అయినాయి కాబట్టి ఒక్క శ్లోకం ఉన్నప్పుడు ప్రార్థనతో పాటే దాన్ని నేను అనుసంధానం చేసేస్తున్నాను. ఇవాళ మనం ఒక్కసారి 3 శ్లోకాలు అయినాయి కనుక శ్లోకానుసంధానం ముందుగా చేసుకుని తర్వాత ఈనాటి శ్లోక వైభవాన్ని మనం తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. స్వస్తి హస్తి గిరిమస్త శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత. స్వస్తి హస్తి గిరిమస్త శేఖరః సంతనోతు మయి సంతతం హరిః నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషదీ సరస్వతి. శ్రీనిధిం నిధిమపారమర్థినం అర్థితార్థపరిదానదీక్షితం సర్వభూత సుహృదం దయానిధిం దేవరాజమధిరాజమాశ్రయే. నిత్యమింద్రియపథాతిగం మహః యోగినాపి సుదూరగం ధియః అప్యనుస్రవశిరస్సు దుర్గ్రహం ప్రాదురస్తి పరిశైలమస్తకే. నిన్న మనం 3వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నాం. కొంతవరకు అర్థ వివరణని చేసుకున్నాం. మనం ముందు చేసేటటువంటి ప్రాక్టీస్ మళ్ళీ ప్రారంభం చేసుకుందాం. వైకుంఠస్తవం అనే స్తవాలు చదువుకున్నప్పుడు మనం పదాలని, క్రియాపదాలని, రిపీటెడ్ గా వచ్చిన వాటిని, సమానమైన అర్థంతో వచ్చిన వాటిని ఒకసారి తెలుసుకుంటూ మనం తర్వాత అధ్యయనాన్ని ప్రారంభం చేసేవాళ్ళం. ఇప్పటికి మనకి 3 శ్లోకాలు అయినాయి కనుక నిన్నటి శ్లోకంలో మనకి నిత్యం అనేటటువంటి పదంతో శ్లోకం ప్రారంభమైంది. అలాగే మొదటి శ్లోకంలో మనకి
నిస్సమాభ్యధికమభ్యదత్త అనేటటువంటి సమాభ్యధికుడు నిస్సమాభ్యధికుడు అనేటటువంటి ఒక పదప్రయోగం జరిగింది. ఈ రెండు పదాలు కలిసినటువంటి ప్రయోగంతో ఉన్న శ్లోకం వైకుంఠస్తవంలో ఒక శ్లోకం ఉంది. ఒక్కసారి గుర్తించగలుగుతారా? ఒక్క నిమిషం నేను ఆగుతాను. వైకుంఠస్తవంలో మనకి నిత్యం అనేటటువంటి పదంతోటే ప్రారంభమవుతూ సాటి మేటి లేనటువంటి వాడు అని, అలాగే శ్రీనిధి అనే పదాన్ని తలపిస్తూ శ్రీ కలిగిన వాడు అనేటటువంటి అర్థంలో ఉండే ఈ 3 శ్లోకాలలో ఉండేటటువంటి భావము మనకు వచ్చేటట్లుగా ఒక శ్లోకం ఉంది. నెంబర్ పెట్టకండి, శ్లోకం మనకి పెడితే 21 వైకుంఠస్తవంలో చెప్తున్నాను. నాకు నెంబర్ నాకు గుర్తులేదు, కానీ నాకు శ్లోకం గుర్తుంది. నిత్య సమాభ్యధిక వర్జిత ఊర్జిత శ్రీకి అనేటటువంటి శ్లోకం. అది నెంబర్ కరెక్ట్ అయితే మీరు చూసుకోండి. నిత్య సమాభ్యధిక వర్జిత ఊర్జిత శ్రీ అనేటటువంటి శ్లోకం మనకి 3 శ్లోకాలలో ఉండేటటువంటి పదాన్ని తెలియచేస్తోంది. నెంబరు శ్రీపతి స్తుతిమాలను బట్టి అయితే వేరుగా ఉంటుంది, అది కూడా చెప్పుకున్నా. 21, 22 అనేది కన్ఫర్మ్ చేసుకోండి మీరు. శ్లోక పాదం ఇలా ప్రారంభమవుతుంది. ఇది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే స్వామి ఇక్కడ వేంచేసి ఉన్నాడు, ఆయనని ఆశ్రయే అని ద్వయమంత్రం పూర్వఖండంలో ఉండేటటువంటి అర్థాన్ని తెలియచేస్తూ ఒక శ్లోకాన్ని మనకి చెప్పారు. ఆ ఆశ్రయే అనేటటువంటి పదం కలిగిన ఒక శ్లోకాన్ని చెప్పండి. ఏదైనా పర్వాలేదు, మీరు అది వైకుంఠస్తవమా మరొకట అక్కర్లేదు, కానీ ఒక శ్లోకం ఏదైనా శ్లోక పాదాన్ని పెట్టండి. క్రియాపదాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి అవుతుంది. త్రైవిధ్య వృద్ధ జన అని పెడుతున్నారు. ఆ శ్లోకం ఒక్కసారి చదువుకుంటే, త్రైవిధ్య వృద్ధ జన మూర్ధ్ని విభూషణం యత్ సంపచ్చ సాత్విక జనస్య యదేవ నిత్యం యద్వా శరణ్యమశరణ్య జనస్య పుణ్యం తత్ సంశ్రయేమ. వెరీ గుడ్, చాలా వరకు వచ్చింది. సంశ్రయేమ అనే అర్థం ఆశ్రయే అనే అర్థాన్నే ఇస్తుంది. క్రియాపదం కొంచెం మారినా మూలం అదే కాబట్టి దాన్ని మనం తీసుకోవచ్చు. పోనీ హోంవర్క్ ఇచ్చేస్తాను, ఇప్పుడు మనకి టైం అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు మీరు మీ వైకుంఠస్తవంలో ఆశ్రయే అని ఉన్నటువంటి శ్లోకాలని గుర్తించండి. రేపు మనం గమనించేటటువంటి ప్రయత్నం చేసుకుందాం. ఇప్పుడు మనం శ్లోక వ్యాసంగంలోకి వెళదాం. చిత్రం విధేర్ విలసితం అనేటటువంటి శ్లోకాన్ని కూడా పెడుతున్నారు. చాలు, ఆ మాత్రం మీరు అలర్ట్ గా ఉంటే మీరే గుర్తించుకోగలుగుతారు. కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఆ రకమైనటువంటి అభ్యాసానికి కూడా మనం చేసుకుందాము అని మీకు నేను సూచన చేస్తూ అభినందిస్తూ పాఠాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. భగవంతుణ్ణి ఆశ్రయిద్దాము అనుకున్నప్పుడు ఆయన మనకి అందుబాటులో ఉంటాడా అనేటటువంటి సందేహం కలిగితే, ఆయన మనకి అందుబాటులోనే ఉన్నాడు అనే విషయాన్ని చెప్పారు అని 3వ శ్లోకానికి 2వ శ్లోకానికి ఉండేటటువంటి సంగతిని మనం తెలుసుకున్నాం. ఆయనని మనం ఆశ్రయిద్దాము అన్నారు, ఆయనలో ఉండేటటువంటి గుణాలని గురించి చెప్పారు, వైభవాన్ని గురించి చెప్పారు 2వ శ్లోకంలో. ఆ 2వ శ్లోకానికి కనెక్షన్ 3వ శ్లోకంతో ఎలాగా అని అంటే, దేవరాజు అన్నారు కదా, అంటే ఇక్కడ ఉండడు అని అనుకోకండి, ఇక్కడికి వచ్చాడు ఆయన అని. ఆశ్రయే అన్నారు, కానీ ఎలా ఆశ్రయిస్తామండి? మా మనోభీష్టం తీరడం కోసం మేము ఆయన్ని ఆశ్రయించాలి అంటే మరి మా దగ్గర ఉండాలి కదా, మనకి లభించాలి కదా, అంటే ఉన్నాడు అన్నారు. నిజమే, మీరన్న మాట కూడా నిజమే. ఆయన ఇంద్రియాలతో అందుకోగలిగినటువంటి వాడు కాదు. ఆయన మామూలుగా ఈ లౌకికమైనటువంటి పాంచభౌతికమైనటువంటి శరీరానికి సాధనాలుగా, విషయాన్ని తెలుసుకోవడానికి సాధనాలుగా ఉండే వాటితోటి మనం తెలుసుకోలేము. పోనీ ఆ ఇంద్రియ వ్యాపారాలని అరికెట్టి బుద్ధిని చక్కగా భగవంతుని మీద పెట్టి భగవతత్వాన్ని తెలుసుకునేవారు అని కదా నిన్న నిధి గురించి మనం చెప్పుకున్నాం కదా. ఆ నిధి గురించి మనం చెప్పుకున్న శ్లోకం కూడా మనకి
వైకుంఠ స్తవంలోనే ఉంది. నిన్న మనం విష్ణు సహస్రనామం చదువుకున్నాము, అలాగే వైత్తమానిది చెప్పుకున్నాము. వైకుంఠ స్తవంలో కూడా ఉంది ఆ ప్రసంగం. కాకపోతే అది మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో మనకి రిఫరెన్స్ గా వస్తుంది. అంచేత అప్పుడు మనం చెప్పుకుందాం. శ్లోకపాతం మీకు గుర్తు చేస్తాను. అంతర్హితే నిధిరసి త్వమశేష పుంసాం అన్న శ్లోకం మన నిధి దగ్గర సమన్వయం చేసుకోవచ్చు. రాబోయే శ్లోకంలో కూడా మనం సమన్వయం చేసుకుంటాం. నిధి పదాన్ని గుర్తించడం కోసం అంతర్హితే నిధిరసి అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. అది కూడా అక్కడ మనం ఒక ప్రమాణంగా చెప్పుకుంటూ వెళదాం. కనుక ఆయన ఇంద్రియ గోచరుడు కాడు, కానీ ఇంద్రియ వ్యాపారాలనన్నింటినీ అంతర్ముఖంగా చేసినటువంటి మహనీయులైనటువంటి యోగులు ఉంటారు. వారి బుద్ధికి కూడా ఆయన గోచరమైనటువంటి వాడు కాదు అంటూ ఆయన వైభవాన్ని చెప్తూ, అంతేకాదు మనకి ప్రమాణమని చెప్పేటటువంటి శృతి శిరస్సుల చేత కూడా ఆయన తెలియబడేవాడు కాదు. ఇది మనకి చెప్తుంది. ఆయన గుణాలు ఆ వేదాంతం కూడా వర్ణించలేక వెనక్కి తిరిగి వచ్చింది అని. అంటే మనకి ఆధారం లేదు, మనం ఏదైనా సాధనంతో ఆయన్ని పట్టుకోగలుగుతాము అనేటటువంటి అవకాశము లేదు. అంటే అంత దుర్లభమైనది అన్నారు. అది సుదుర్లభం సుదూరగం అనే 2 పదాలు ఉన్నాయి చూసారా. సుదుర్లభం సుదూరగం అంటే అబ్బో చాలా దూరం అండి అంటాం. చాలా దూరం, ఆ విషయం అలా దూరంగా ఉంచు అంటే మనకు అర్థం ఏమిటి? అసలు దాని గురించి మనం ఆలోచించవలసినటువంటి అవకాశం అవసరం కూడా మనకి లేదు అని అర్థం. ఇప్పుడు ఈ సంప్రదాయ వ్యాసంగంలో ఇలాంటి ఉత్తమోత్తమైనటువంటి గ్రంథాలని నేర్చుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి లాభాన్ని అలాగే భావించండి. మా జన్మలో, మాకుండే పరిస్థితులలో, మాకుండేటటువంటి అవకాశంలో, మాకుండేటటువంటి శక్తిలో ఇంత హాయిగా ఇంట్లో ఏసీ రూమ్ లో కూర్చొని వరదరాజస్తవం చదువుతాం అనుకున్నామా? ఇంత చక్కగా పంచస్తవాలని నేర్చుకోగలుగుతాము అని అనుకున్నామా? ఇంత ఆనందంగా విషయాలని తెలుసుకుంటాము అని అనుకున్నామా? సుదూరగం. ఇప్పుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశం అంటే ఇదేదో నాకే కాదు, మనందరికీ దొరికినటువంటి ఒక సదవకాశం ఇది. ఈ సదవకాశం అసలు వస్తుందన్న ఆలోచన కూడా లేకుండా, ఆలోచించడానికి కూడా అందనంత అద్భుతమైనటువంటి అవకాశము మనకి కలిగింది. దాన్ని మనం మనసార త్రికరణముల శుద్ధిగా దాన్ని మనం స్వీకరిద్దాం. అంతేకాదు, ఒకవేళ మనం స్వీకరిద్దాము అని అనుకున్నా అది అంత సులభతరంగా పట్టుబడే విషయాలు కూడా కావు. ఇవాళ ఈ వసంత చెప్తోందో, మరొకరు చెప్తున్నారో అంటే అది సుదుర్గ్రహం. చాలా క్లిష్టమైనటువంటి అంశాలు, చాలా కఠినమైనటువంటి అంశాలు, కానీ ఆచార్య అనుగ్రహంతో అవి మనకి అందుబాటులోకి వస్తాయి. ఎలాగా అంటే దేవుడే దిగి వస్తున్నాడు కదండి మన కోసం, మన మీద ఉండేటటువంటి ప్రేమ చేత మనకి సులభుడు అవుతున్నాడు కదా అని అంత సులభంగా ఆయన దిగి వచ్చాడు. ఆ దిగి రావడాన్ని మనం భావించాలి అంటే ఇప్పుడు మనం అందుకుంటూ ఉండేటటువంటి ఈ అదృష్టాన్ని మనం కనుక తలుచుకుంటే, ఇప్పుడు పంచస్తవాలు ఎక్కడికి వచ్చాయి? పంచస్తవాల దగ్గరికి మీరు వెళ్ళారా? పంచస్తవాలు మీ దగ్గరికి వచ్చాయా అంటే పంచస్తవాలే ప్రతి వారి దగ్గరికి వచ్చాయి. భగవద్ విషయమే ప్రతి వారి దగ్గరికి వస్తోంది. రామాయణమే ప్రతి వారి దగ్గరికి వస్తోంది. ఎక్కడ అవి, ఎక్కడ మనం? కానీ ఎలా భగవంతుడు చేరుస్తున్నాడు మన దగ్గర దాకా? ఆనాడైతే తాను దిగి వచ్చాడు, ఇప్పుడు తన వైభవ ప్రతిపాదకాలైనటువంటి గ్రంథాలని మన దగ్గరికి పంపించేస్తున్నాడు ఆయన. అప్పుడు కూడా నాకు టైం కుదరదు, నాకు నిద్ర వస్తుంది, నాకు శరీరం సహకరించదు, నాకు భోజనాల టైము, మరొకటి అనుకున్నారనుకోండి, మీ కర్మ అంటాడు భగవంతుడు, అంటాడు. నేనంటున్న మాట కాదు. ఇంకా అంతకంటే ఒక దయనీయత మరొకటి ఉండదు. తప్పకుండా ఇలాంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. అందులో మళ్ళీ మళ్ళీ మనం వింటాము అనేటటువంటి అవకాశం లేని గ్రంథాలని ఏ పరిస్థితిలోనైనా మనం అందిపుచ్చుకోవాలి, వాటిని శ్రవణం చేయాలి, వాటిని మనం మనస్సులో నిలుపుకోవాలి అని అంటారు. ఎవరైనా పెద్దలు మన ఇంటికి వచ్చారనుకోండి, ఎవరైనా మహానుభావులు మన దగ్గరికి వస్తాము అని అన్నారనుకోండి, అప్పుడు మనం ఏమనాలి? వారిని తప్పకుండా రండి అని అనాలి. అంతేకాని మాకు అవకాశం లేదండి, మాకు టైం లేదండి, జిఎన్ చిన్నజీయర్ స్వామి వారే ఫోన్ చేసి మేము ఇవాళ ఆ ఏరియాకి వస్తున్నాము, మీరు ఎప్పటి నుంచో అంటున్నారు కదా, మీ ఇల్లు అక్కడేనని విన్నాము, వస్తున్నాము అని అన్నారనుకోండి, మీ సంస్కారవంతులైతే ఎలా స్పందిస్తారు? లేక ఆ విలువ
తెలియని వారైతే ఎలా స్పందిస్తారు అనేది మనం తీసుకుంటాం. ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అంటే అసలు జరగదు ఇది, కానీ జరిగిందే అనుకోండి. అంటే ఆ చిన్నజీయర్ స్వామి వారే రారు, మరి అలాంటప్పుడు మహానుభావులు ఎలా వస్తారు అంటే భగవంతుడైతే వస్తాను అంటట. ప్రతి వాళ్ళని అడుగుతాట, మీ దగ్గరికి రమ్మంటారా, మీ దగ్గరికి రమ్మంటారా అని అడుగుతున్నాడు. అందరినీ అడుగుతున్నాడు. ఆయన సర్వభూత సుహృత్తు కనుక అడిగితే ఆయనని మనం రావద్దు అనాలా, రా అని అనాలా? అంటే ఓ తప్పకుండా వచ్చండి, మీకు లొకేషన్ పెడతాను అంటాం మనం. ఎవరైనా మన ఇంటికి వస్తారు అంటే లొకేషన్ పెడతాం కదా, అలా మనం లొకేషన్ పెట్టాలి ఫస్ట్. పరమాత్మ ఇప్పుడు వస్తానన్నాడు, ఆయనకు ఒక లొకేషన్ నువ్వు షేర్ చేశావు. వచ్చాడు ఆయన. వచ్చిన ఆయనని నువ్వు నీ దగ్గరికి ఎదురుగా నిలబడితే నువ్వు ఆయనని రమ్మని లోపలికి ఆహ్వానిస్తావా, లేక గుమ్మం దగ్గరే నిలబడి ఆ వచ్చారా, సరే చాలా సంతోషం, దండం పెట్టాను, ఇంక వెళ్ళండి అని అంటావా? అంటే ఎలా అలా 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 ఎలా అంటావు? లోపలికి రమ్మని ఆహ్వానిస్తాం. గుమ్మంలో మనం అడ్డుగా నిలబడి ఆయనని రమ్మంటే ఎలా వస్తాడు ఆయన? లోపలికి రావాలి అని అంటే మనం అడ్డు తొలగాలి, ఆయనకి ఒక అవకాశాన్ని మనం అందించాలి. అలాగే భగవంతుడు రోజు అడుగుతాడు మిమ్మల్ని, మీ ఇంటికి వస్తాను అని. అంటే మనం ఆహ్వానించాలి స్వామిని, తప్పకుండా రా అని చెప్పాలి. లొకేషన్ మనం ఆయనకు షేర్ చెయ్యట్లేదు, అంతా ఆయనదే కాబట్టి ఆయనే తెలుసుకుని వస్తాడు. ఇప్పుడు ఎన్ని చోట్ల ఉన్నాడు, ఎన్ని రాష్ట్రాలలో ఉన్నాడు, ఎన్ని దేశాలలో ఉంటున్నాడు. మనం చేయవలసిన పనల్లా ఏమిటి అని అంటే తలుపు తీసి పెట్టండి చాలు, అంతే. ఆ తలుపు తీసి పెట్టడం, ఆయన లోపలికి రావడానికి తీయవలసినటువంటి తలుపు ఏదిటా అంటే చెవి అంటారు. చెవులని మనం సిద్ధంగా పెట్టుకోవడం. భగవంతుడు మనలోకి ఎలా చేరతాడు? మనమే ఆయనే గృహం. ఆ గృహంలోకి ఆయన రావాలి అని అనుకుంటే ఆయన ప్రవేశించేటటువంటి ద్వారం ఏది అంటే కర్ణరంధ్రం. గుర్తుపెట్టుకోండి, చెవి రంధ్రాన్ని మీరు ఓపెన్ చేసి పెట్టుకుంటే ఆ చెవి రంధ్రం ద్వారా స్వామి లోపలికి వస్తాడు. ఇది నేపాల్ కృష్ణమాచార్య స్వామి వారు మొన్న రామాయణం చెప్పినప్పుడు 2-3 పర్యాయాలు భాగవతంలో ఉండేటటువంటి ఈ శ్లోకాన్ని వారు కోట్ చేస్తూ ఉండేవారు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాము అని. అందరూ విని ఉండరు కాబట్టి మళ్ళీ నేను మీకు కూడా చెప్తున్నాను. మీరు ఈ గోష్ఠిలో అన్వయించేటప్పుడు చక్కగా లింక్ ఓపెన్ చేసి పెట్టుకుని కళ్ళు మూసుకోండి, ఏమీ పర్వాలేదు. నిద్రపోయిన చెవి రంధ్రాలైతే చెవులతో మూసుకుంటే, చేతులతో మూసుకుంటే కానీ ముయ్యబడవు కాబట్టి అదైతే తెరిచే ఉంటుంది. ఆ చెవి రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశిస్తాడు స్వామి. ఎంత మంచివాడో తెలుసా అండి? కొంతమంది చుట్టాలు వస్తారు మన లోపల, చుట్టాలు కదా, లేదా ఆత్మీయులు అనుకోండి. ఎవరైనా వస్తారంటే బెంగ, వాళ్ళకి వండి వార్చాలి, వాళ్ళకి అన్ని రకాల వేళలకి అందించాలి అనేటటువంటి బెంగ కొంతమంది వస్తారంటే ఉంటుంది. కొంతమంది వస్తారంటే అబ్బా ఎంత బాగుంటుందో వస్తే, ఇంకా హాయిగా పనులన్నీ తనే చక్కబెట్టేస్తుంది, నేనైతే కాస్త రెస్ట్ తీసుకోవచ్చు అన్నట్లుగా ఉంటుంది కొంతమంది ఆత్మీయుల యొక్క రాక. అలాగే భగవంతుడు మన ఇంట్లోకి వచ్చాడు అనుకోండి, చెవి రంధ్రాల ద్వారా ఆయన రానివ్వండి చాలు, మొత్తం మీ ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేస్తాడు ఆయన. మీరు అర్బన్ కంపెనీ వాళ్ళని మళ్ళీ పిలుచుకోక్కర్లేదు, వేరే క్లీనింగ్లు చేసుకోక్కర్లేదు, పనమ్మాయి రాకపోయినా పర్వాలేదు, మెయిన్ పార్ట్ అంతా కూడా ఆయన క్లీన్ చేసి పెట్టేస్తాడు. మెయిన్ పార్ట్ ఏది అంటే హృదయం ఉంది. నీ హృదయంలో ఉండేటటువంటి ఈ మనస్సు భావం అనేటటువంటి ఈ సరోవరంలో కలుషం ఉంది, కుళ్ళు ఉంది, ఆ కుళ్ళంతా క్లీన్ చేసి పడేస్తాడు ఆయన. దాన్ని చక్కగా నిర్మలంగా చేసి పెడతాడు. ఇది అవునా కదా? ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా మంచి వాక్యాలను విన్న తర్వాత ఆ రోజు మనస్సు ఎంత నిశ్చలంగా ఉంటుంది. అలా ఏదో అనవకాశం వల్ల మనం వినకపోతే కలిగేటటువంటి ఆందోళన ఎలా ఉంటుంది? ఏదో తెలియని చిరాకు ఉంటుంది. అలా కాకుండా ఏదో తెలియని ప్రశాంతత ఉంటుంది. అక్కడ ఏమైపోతున్నామండి, నీ మనసు మాత్రం ఏదో తెలియని ఉత్సాహంతో హాయిగా నిశ్చలంగా ఉండేటటువంటి స్థితి దేనివల్ల? నిరంతర శ్రవణం వల్ల ఏర్పడుతుంది. సద్విషయ శ్రవణం వల్ల ఏర్పడుతుంది అంటారు. అలాంటి ఉపకారం చేస్తాడు పరమాత్మ. మన చెవి రంధ్రాల ద్వారా మనలోకి ఎలా వస్తాడో మన హృదయంలోకి, అలాగే ఆ పరమపదం నుంచి ఆయన కిందకి దిగి వచ్చాడు. హస్తిశైలం మీద ఆయన వేంచేసి ఉన్నాడు. అందుకని ఆశ్రయణీయుడయే ఉన్నాడు అని ప్రాదురస్తి తరిశైలమస్తకే అన్నారు 3వ శ్లోకంలో. ఇప్పుడు తరిశైలాన్ని గురించి మనకి 2 శ్లోకాలలో ప్రస్తావన చేశారు. ప్రారంభ శ్లోకంలోనూ ప్రస్తావన ఉంది,
అలాగే 3వ శ్లోకంలో కూడా శైలం గురించినటువంటి ప్రస్తావన చేశారు. ఆ శైలం గురించి ప్రస్తావన చేసేసరికి ఇప్పుడు అదృష్టం ఎవరిది అని అనుకుంటున్నారట అంటే మనది కాదుట అదృష్టం, అవకాశం పరమాత్మది కాదుట. మనలాంటి వాళ్ళు దొరికారంటే ఆయనకెంత అదృష్టం అలా కూడా అనుకుంటాడు ఆయన. కానీ నిజానికి అదృష్టం ఎవరిదిట అంటే అది ఆ శైలానికి ఉండేటటువంటి అదృష్టం అంటున్నారు. అబ్బా, ఆ కొండ ఎంత అదృష్టం చేస్తుంది, ఆ కొండ ఎంత భాగ్యవతి అని ఇప్పుడు కూరతాళ్వానికి ఆ హస్తి శైలాన్ని చూసేసరికల్లా అబ్బా నేను కూడా అలా అయిపోతే బాగుండును అని అనిపిస్తుంది. చూసారా, కొంతమందిని మనం కంపేర్ చేసుకోవాలి, కొన్నింటితో చేసుకోవాలి, కొన్నింటితో చేసుకోకుండా ఉండాలి. అలాంటి ఒక భావన కలుగుతోందిట సాక్షాత్తుగా వేదానికి అని అంటున్నారు. ఇక్కడ ప్రాదురస్తి అన్న చోట హస్తిగిరి మహాత్మ్యంలో ఉండేటటువంటి కొన్ని శ్లోకాలని మనకి వ్యాఖ్యానంలో ఇచ్చారు. ఆయన నిన్న మనం కాంచీపురం గురించి కూడా చెప్పుకున్నాం కదా, బ్రహ్మగారి చేత పూజింపబడినటువంటి స్థలము అని కదా నిన్న మనం కాంచీ అన్న దానికి అర్థాన్ని చెప్పుకున్నాం. అక్కడ గంగాయాం దక్షిణే భాగే ఫండమెంటల్స్ మనకి చెప్తున్నారు. ప్రధానంగా తెచ్చుకోవడానికి ఇక ఈ క్షేత్రం, ఈ శైలం ఎక్కడ ఉంది అనడానికి శ్లోకాలు ఉన్నాయి మనకి సంస్కృత వ్యాఖ్యానంలో. మీ దగ్గర పుస్తకంలో ఉంటే చూడండి, లేకపోతే వినండి. గంగాయాం దక్షిణే భాగే యోజనానాం శతద్వయే, గంగకి దక్షిణ భాగంలో 200 యోజనాలలో దూరంలో పంచయోజన మాత్రేచ ఒక 5 యోజనాల పరంగా పూర్వాంభోదేస్తు పంచమే, తూర్పు సముద్రానికి పశ్చిమంగా వేదవత్యుత్తరే తీరే, వేగవతీ నది అనేట దానికి ఉత్తర తీరంలో పుణ్యకోట్యాం హరిహి స్వయం, పుణ్యకోటి విమానం అని చెప్పబడేటటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ ప్రదేశంలో హరిహి స్వయం సాక్షాత్తుగా పరమాత్మ వరద సర్వభూతానాం అద్యాపి పరిదృశ్యతే, ఇప్పటికీ అందరికీ కంటికి కనపడేటట్లుగా ఉన్నాడు. ఇంద్రియ పథాతికుడు అయినటువంటి వాడు ఇంద్రియ వశ్యుడు అయినాడు. కంటికి కనిపిస్తున్నాడు, అందరూ సేవించడానికి అందుబాటులో ఉన్నాడు. ఆయన ఆవిర్భావానికి కారణం యజ్ఞం కనుక వపాహోమే ప్రవృత్తేతు ప్రాతఃసవనకాలికే ధాతురుత్తర వేద్యంతే ప్రాతురాసేత్ జనార్దన అని ఆయన అవతారణ వైభవాన్ని పురాణాలలో చెప్పబడిన దానిని ఇందులో చెప్తున్నారు. ఇప్పుడు ఆశ్చర్యం దేని వల్ల కలుగుతోంది అంటే అందరికీ కనపడనిది చక్కగా కనపడేటట్లుగా హస్తిశైలం మీద మనకి దర్శనమిస్తోంది అని ఆ శైలం యొక్క వైభవాన్ని గురించి మనకి ఇక్కడి నుంచి 4వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు హస్తిశైల వైభవాన్ని ప్రస్తావన చేస్తున్నారు. ఏదైనా అదృష్టం వస్తే వాళ్ళని గురించి పొగడకుండా ఉండలేం, వాళ్ళ వైభవాన్ని మనం చెప్పకుండా ఉండలేం. కాబట్టి మొట్టమొదట వరదరాజస్తవంలో కూరత్తాళ్వాన్ వర్ణించినటువంటి వైనంలో దేనికి ప్రాధాన్యం ఇస్తున్నారు అంటే హస్తిగిరికి ప్రాధాన్యం ఇస్తున్నారు. హస్తిగిరికి ఉండేటటువంటి వైభవాన్ని మనకి ఇందులో వర్ణన చేసి చెప్తున్నారు అని అంటారు. ఇందులో ఇంకా మనం రోజుకు కొత్త విషయం, అంటే కొత్త కాదు, కాంచీ వైభవానికి వరదుని వైభవానికి అలాగే క్షేత్ర వైభవానికి సంబంధించినటువంటి ఒక్కొక్క అంశాన్ని మనం తెలుసుకోవాలి అంటూ వెళుతున్నాం. కాబట్టి ఇప్పుడు మనకి ఆయన పేరు వరదుడు అని మనకి తెలిసింది. వరదుడు అంటే మనం అర్థం చెప్పుకున్నాము, వరములను ఇచ్చేవాడు అని చెప్పుకున్నాం. సరే, అక్కడ రంగరాజు పడుకొని ఉంటాడు, ఇక్కడ వరదరాజు నిలబడి ఉంటాడు, అంతవరకు మనకి తెలుసు. రంగరాజు దక్షిణ దిక్కును చూస్తూ ఉన్నాడు, వరదరాజు పశ్చిమాభిముఖుడై ఉన్నాడు అని మనం చెప్పుకున్నాం. అలాగే ఆ ఉత్సవమూర్తి రంగనాథుడికి చతుర్భుజాలు ఉంటాయి, అలాగే వరదరాజుకి మూలమూర్తి చతుర్భుజాలని ధరించి ఉంటాడు అని చెప్తారు. 4 చేతులతోటి ఉంటాడు. ఆ 4 చేతులతోటి ఒక చేతితో ఆయన ఒక ముద్రని కలిగి ఉంటాడు. శంఖచక్రాలు 2 చేతులు ఎప్పుడూ ఆక్యుపై చేసి ఉంటాయి. ఒక చేత్తో గదని ధరించి ఉంటాడు, ఒక చేత్తో ఒక ముద్రని ధరించి ఉంటాడు. సాధారణంగా దేవతామూర్తులు ఏ ముద్రలని ధరించి ఉంటారు అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క విలక్షణమైనటువంటి ముద్రతో మనకి కనిపిస్తూ ఉంటారు కదా. అలా మనం చూస్తే మనకి వెంకటేశ్వర స్వామిని నిత్యం సందర్శిస్తూ ఉంటారు కాబట్టి ఆయన ఏ ముద్రతో ఉన్నాడు అనే దాన్ని చూస్తే
చూస్తే మీకే నేను చెప్పక్కర్లేదు, వేరే చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఒక చెయ్యి ఒక ముద్రతో, ఒక చెయ్యి ఒక ముద్రతోటి ఉంటుంది అంటారు ఆయన. ఇక ఆ రంగనాథ స్వామి ఏ ముద్రని ధరించి ఉన్నాడు అనంటే, ఆ రంగనాథ స్వామి వరదరాజస్వామి కోయిల్ పెరుమాళ్ కోయిల్ అనే దాన్ని మనం తీసుకుంటే, ఆ రంగనాథ స్వామి ధరించినటువంటి ముద్ర ఏదిట అంటే అభయ ముద్ర అని చెప్తారు మనకి. ఎందుకంటే మళ్ళీ రేపు మనం వెళుతున్నాం కదా, అందరూ రిజర్వేషన్లు చేయించుకుని ఉన్నారు కదా. మనకు సుందరబాబు అక్కడ వనగిరిలో పని అయిపోయిన తర్వాత పరుగులు పరుగులు పెట్టుకుని శ్రీరంగానికి వెళ్ళిపోతాం. మళ్ళీ మర్నాడు తిరుచి నుంచి ఫ్లైట్ రిజర్వేషన్లు ఉన్నాయి. అప్పుడు దర్శనం ఎక్కడవుతుందో, ఎలా అవుతుందో, ఎలా చేసుకుంటామో మనకి తెలియదు. ఎవరి ప్లానింగ్స్ వారివే, ఎవరు రివీల్ చెయ్యరు. కాకపోతే ఫ్లైట్ టైం అయిపోతుందనే తొందర అందరికీ ఉంటుంది కాబట్టి తొందరగా వెళ్ళి ఓసారి అలాగా చూసేసి వెళ్ళిపోతూ ఉంటాం మనం. కాబట్టి మనం ఆయన్ని సరిగ్గా ప్రార్థిస్తామో లేదో, ఆయన సరిగ్గా మనకి కావలసినది ఇస్తాడో లేడో అనేటటువంటి బెంగ అక్కర్లేకుండా వీళ్ళు ఎప్పుడూ బిజీయేనండి, వీళ్ళు ఇలా వస్తారు అలా పరుగులు పెడతారు, ఇలా వస్తారు అలా పరుగులు పెడతారు, సరిగ్గా నన్ను చూసి దండం కూడా పెడతారో పెట్టరు, అయినా నాకు పర్వాలేదు పాపం, వాళ్ళు అడిగింది ఇచ్చేస్తాను నేను అంతే అని ఆయన బెంగలేదు పరిగెట్టకు, అంత పరిగెట్టకు, నెమ్మదిగా రా, నేనున్నానులే, నీకేం పర్వాలేదు అని అంటే నువ్వు 2 సార్లు అడగక్కర్లేదు, నువ్వు అంత దూరం నుంచి ఒక్కసారి నీ మనసులో ఏమనుకుంటే అది నేను తీర్చేస్తా అంటాడట ఆయన. అందుకని బెంగపడకు, ట్రైన్కే పరుగులు పెట్టుకుని వెళ్ళు, ఫ్లైట్కే పరుగులు పెట్టుకుని వెళ్ళు, నా దగ్గరికి మాత్రం నువ్వు ఏమీ అవస్థ పడకుండా రా, హాయిగా, నీకేం భయం లేదు నాన్న అన్నట్లుగా ప్రాయ ప్రపదనే పుంసాం పౌనఃపుణ్యం నివారయన్ అంటూ ఒక శ్లోకం ఉంటుంది మనకి రంగరాజస్నవంలో. అవ్యాత్ అభయముద్రత అంటారు, ఆయన పట్టింది ఇలా అభయాన్ని ఇస్తూ ఉంటాట. ఏం పర్వాలేదు అని మనం ఇన్నిసార్లు నమస్కరించక్కర్లేదు, హాయిగా రండి, నేనున్నాను మీకు అని అభయముద్రని ధరించి ఉంటాడట ఆయన శ్రీరంగనాథుడు. మరి ఈ కాంచీపురంలో ఉండేటటువంటి ఈయన ఏ ముద్రని ధరించి ఉండడం నిజానికి న్యాయం అనిపిస్తుంది మనకి అంటే, పేరు ఆయనది వరదుడు కాబట్టి వరద ముద్రని ధరించి ఉండాలి. ఎందుకంటే ఇస్తానని కదా పాప ఆయన ఇలా పెట్టుకుని ఉన్నాడు వెంకటాద్రినాథుడు, నా పాదాలు పట్టుకోండి అని ఆయన వరదహస్తం కటిహస్తం కదా ఆయనది. అలాగే ఈయన కూడా పేరు వరదుడు కాబట్టి ముద్ర కూడా వరద ముద్రని ధరించి ఉంటాడు అని అనుకోవచ్చు మీరు. కానీ వరదరాజు కూడా అభయముద్రనే ధరించి ఉంటాడు, ఇది గుర్తుపెట్టుకోండి. అభయముద్ర దేనికి అంటే ఆయన ఏం బెంగక్కర్లేదు, అభయద ప్రదానం చేశాడు కదా ఆయన శరణాగతి చేసినప్పుడు, నువ్వేమీ బెంగపడకు, అభయం సర్వభూతేభ్యో దదామి అన్న మాటని ఆయన చెప్పడం కోసం అభయముద్రని ధరించి ఉన్నాడు అని. వరద ముద్రని ధరిస్తే ఏ వరం కోరుకుంటున్నావు అనేటటువంటి ఒక విచక్షణైనా ఉంటుంది. కానీ అభయముద్ర అయితే ఏదైనా పర్వాలేదు, నీకేం బెంగలేదు అనేటటువంటి ధైర్యం కలిగి ఉంటుంది. కనుక వరద ముద్ర కాకుండా వరదుడు అభయముద్రని ధరించి ఉంటాడు. ఏంటో విచిత్రంగా ఉందండి, వరదుడు వరద ముద్ర ధరిస్తే ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఎందుకు వరద ముద్రని ధరించలేదు అని ఒక సందేహం కలుగుతుందేమో అని దానికి ఒక అందమైనటువంటి సమన్వయం చేస్తారు. వరదరాజుని సేవిస్తాం కదా, ఇవన్నీ మనకి జ్ఞాపకం రావాలి, ఇవన్నీ మనం ఆ స్వామి వైభవాల్లో ఎప్పుడూ మరిచిపోకుండా వెళ్ళి సేవిస్తూ ఉండాలి. పేరు పెట్టుకున్నాడు వరదుడు అని, ముద్ర కూడా వరద ముద్ర ఎందుకు పెట్టుకోలేదు అని మీకు సందేహం వస్తుందని ఒక మహానుభావుడు వరదరాజు వైభవాన్ని గురించి చెప్పిన మాట చాలా అందంగా అనిపిస్తుంది. ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాలలో మొట్టమొదట పేరు అంటే శృతి, వినికిడి వల్ల మనకి తెలిసిపోవడం అనేటటువంటి స్థితి. అది లేకపోతే ఏముంటుంది అంటే సంజ్ఞల ద్వారా మనం ఆ విషయాన్ని తెలియచేయాలి. ఇప్పటికీ మనకు వస్తాయి, మామూలుగా వార్తలు వస్తూ ఉంటాయి, అలా కాకుండా మూగా చెమటి వారి కోసం కూడా వార్తలు వస్తూ ఉంటాయి. ఈ 2 రకాల వార్తలకి ఉండేటటువంటి తేడా మనం చూస్తే, సామాన్యంగా అన్ని అవయవాలు పనిచేస్తున్న వాళ్ళకైతే ఆ వార్తలు చదువుకుంటూ మామూలుగా వెళ్ళిపోతారు. అలా కాకుండా చెవిటి వారికైతే బధిరుల కోసం వచ్చినటువంటి వార్తలైతే ఆ వార్తను ఒకరు చదువుతూ ఉంటే పక్కన ఇంకొకరు ఏం చేస్తూ ఉంటారు, ఆ మాటలలో ఉండేటటువంటి అర్థాన్ని ఆ చేతులతోటి ప్రదర్శించి ఆ అర్థాన్ని వాళ్ళకి తెలియచేస్తూ ఉంటారు కదా.
ఇప్పుడు వరదరాజు మన అడుగుతున్నట్ట, ఏంటంటున్నారా మీరు, నా పేరు వరదుడు, నేను ఎందుకు వరద ముద్ర పెట్టుకోలేదు అని అడుగుతున్నారా అంటే, మీరేం చెవిటి వాళ్ళ అని అడుగుతున్నాడట అనుకోండి. ఎందుకని అని అంటే, మనకి చెవి బాగా వినిపిస్తూ ఉంటే మనం ఆ స్పెషల్ వాళ్ళ వార్తలు వింటామా, జనరల్ గా అందరి కోసం ఉండేటటువంటి వార్తలు వింటామా అంటే, మనకు ఆ ప్రత్యేకమైన వార్తలతో సంబంధం లేదు. మనం చక్కగా పదాలు అంటూ ఉంటే దాని అర్థం మనకి తెలిసిపోతుంది కాబట్టి వేరే ఆ వార్తలు అక్కర్లేదు. ఎవరికి ఆ వార్తలు అవసరం అంటే, ఆ శక్తి లేని వాళ్ళకి ఆ వార్తలు అవసరం. అందుకే వరదుడు అని పేరు విన్నావు నువ్వు, అర్థం తెలియదా, వరాన్ని ఇచ్చేవాడు అని అర్థం. చెవులు వినిపిస్తున్నాయి, ఆ అర్థం తెలుస్తోంది, నేను వరదుణ్ణి అని స్పష్టంగా మాట వల్ల తెలుస్తూ ఉంటే మళ్ళీ నేను సౌజ్ఞ కూడా చేసి మీకు చూపించాలా అని అడుగుతున్నాడా అన్నట్లుగా. ఇంకా సౌజ్ఞ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఆ ముద్రని పెట్టి చూపించాల్సినటువంటి అవసరం లేదు, శృతి ప్రమాణ సిద్ధమైనది కాబట్టి వరద శబ్దంతో చెప్పబడుతున్నాడు కనుక మళ్ళీ లింగం అంటారు, అంటే చిహ్నం అని అర్థం. ఆ లింగ ప్రమాణాన్ని చూపించవలసినటువంటి అవసరం లేదు అని వరద ముద్ర అక్కర్లేకుండా అభయ ముద్రని పెట్టి, అభయమే పెద్ద వరం అన్నట్లుగా ఆయన అభయముద్రతో ఉన్నాడు అంటారు. ఇది ఇవాళ ఆ వరదరాజస్వామి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. దీనికి మనకి ఇంకా బాగా గుర్తుండాలి అంటే, ఒక సామెత ఉంది మనకి, జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేలా అంటారు. ఆయన బ్రాహ్మణుడు అని తెలియాలి అంటే జంధ్యం ఉందా లేదా అనేది చూస్తాం. కానీ ఆయన వశిష్ఠుడు అంటే జగమెరిగిన బ్రాహ్మణుడు, ఆయనకి జంధ్యం ఉందా లేదా దాన్ని బట్టి గుర్తించాల్సినటువంటి అవసరం ఎలా ఉండదో, అలాగే వరదుణ్ణి ముద్రని బట్టి గ్రహించాల్సినటువంటి అవసరం లేదు, పేరుని బట్టే గ్రహించవచ్చు అని అంటారు. అలా అర్థితార్థ పరిధాన దీక్షితుడు అయి ఉన్నటువంటి ఆ స్వామి వేంచేసి ఉన్నటువంటి ఆ హస్తిశైల వైభవాన్ని ఇక్కడి నుంచి 7 శ్లోకాలలో మనకి తెలియచేస్తున్నారు. ముందుగా 4వ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. వల్లికా శృతిమతల్లికామయీ ఏన పల్లవిత విశ్వశాఖయా స్వశ్రియా కరిగిరేరనుక్రియా వష్టి మృష్టవరదం తమాశ్రయే. చాలా మంచిగా ఉంటాయి, చిన్న 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 శ్లోకాలతోటే ప్రారంభం చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా హస్తిశైలం యొక్క వైభవాన్ని ఇందులో మనకి చెప్తున్నారు. ఇందులో క్రియాపదం వష్టి అన్నది క్రియాపదం. ఈ క్రియాపదంతో ఉన్న ఒక శ్లోకం మనకి సుందర బాహుస్తవంలో వచ్చింది. అది మనం అప్పుడప్పుడు జ్ఞాపకం కూడా చేసుకుంటూ ఉంటున్నాం. మీరు మళ్ళీ సుందర బాహుస్తవంలోకి వెళ్ళిపోకండి, నేనే జ్ఞాపకం చేస్తాను, నేనే చెప్తాను, అది గుర్తు పెట్టుకోండి మళ్ళీ చాలు. నా శిరస్సు కాళీయ ఫణిగా అవ్వాలని ఉంది, లేదా కదంబ వృక్షంగానైనా కోరుకుంటోంది అనేటటువంటి భావన కృష్ణావతార వైభవాన్ని చెప్పేటప్పుడు కూరత్తాళ్వాన్ మనకి సుందర బాహుస్తవంలో చెప్పినటువంటి శ్లోకం. కాళీయస్య ఫణతాం శిరస్తు మే సత్కదంబ శిఖరత్వమేవ వష్టి జుష్టవన శైల సుందరా త్వత్పదాబ్జయుగమర్పితం యయో అని ఒక అందమైనటువంటి శ్లోకం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ నెంబర్ పెడుతున్నారు. వష్టి అన్నది క్రియాపదం. అక్కడ వశకాంతౌ అని ధాతువు. కాంతౌ అంటే అది అక్కడ అర్థం ఇచ్ఛ అని అర్థం, అంటే కోరుకోవడం అని అర్థం. వష్టి అంటే కోరుకుంటోంది అని అర్థం. వష్టి జుష్టవనశైల సుందర, నా శిరస్సు ఏం కోరుకుంటోంది అంటే కాళీయ ఫణంగా ఉండాలని కోరుకుంటోంది, కదంబ శిఖరంగా ఉండాలని కోరుకుంటోంది అని అక్కడ అర్థం. ఇక్కడ వష్టి కోరుతోంది. ఎవరు కోరుతున్నారు, ఏం కోరుతున్నారు అనే దాన్ని తెలుసుకోవడానికి ముందు మరొక క్రియాపదం కూడా ఇందులో ఉంది చూడండి. ఆశ్రయే అనే క్రియాపదం. ఈ స్తోత్రంలోనే ఈ క్రియాపదం మళ్ళీ రెండవసారి ప్రయోగింపబడుతోంది. మీరు గుర్తు పెట్టుకుంటూ వెళితే చివరిలో ఒకేసారి మనం ఎన్ని క్రియాపదాలు ఎన్నిసార్లు వచ్చాయి అనేది గమనించడం ఈజీ అవుతుంది. రెండవ శ్లోకంలో ఆశ్రయే అని ఉంది, ఇందులో కూడా ఆశ్రయే అని ఉంది. మృష్టవరదం తం ఆశ్రయే, మృష్టవరదం
తం ఆశ్రయి. ఇప్పుడే వరద శబ్దం ఎందుకు చెప్పానంటే ఇందులో వరద అనే పదం వచ్చింది. ఇంతవరకు మనకి వరద పదం రాలేదు. మొదటి శ్లోకంలో హరిహి అనేటటువంటి పదం వచ్చింది. రెండవ శ్లోకంలో దేవరాజు అనేటటువంటి పదం వచ్చింది. మూడవ శ్లోకంలో అసలు స్వామి నామమే అందులో లేదు. స్వామి మనకి మహహ అన్నారు, తేజోరూపుడైనటువంటి పరమాత్మ అని తేజస్సుగా అభివర్ణించారు. నాలుగవ శ్లోకంలో పేరు వరదరాజస్తవం. ఆ వరద అనే పదం మనకి వరదరాజస్తవంలో ఏ శ్లోకంలో మొట్టమొదట ప్రయోగింపబడింది అనేటటువంటి ప్రశ్నకి ఇది సమాధానం. మళ్ళీ నేను వేరే ప్రశ్న పత్రాలు తయారు చేయక్కర్లేదు, మీరే తయారు చేసేసుకోవాలి, మీరే ఆన్సర్స్ సిద్ధంగా పెట్టుకొని ఉండాలి. వరదరాజస్తవంలో వరద అనే నామం ఏ శ్లోకంలో మొట్టమొదట ప్రయోగింపబడింది అంటే నాలుగవ శ్లోకంలో. ఆయనకి ఆ వరదరాజుకి మరొక విశేషణం కూడా చెప్తున్నారు ఇందులో. మృష్ట వరదం అంటున్నారు. మృష్ట అన్నం అని మన వాళ్ళు చెప్తున్నారు. మృష్ట అన్నం అంటే మంచి మధురమైనటువంటి పప్పు అన్నం అన్న అర్థంలో చెప్తారు. నిండైనటువంటి భోజనము, రుచికరమైనటువంటి అన్నము అనే అర్థంలో ప్రయోగిస్తాం. ఇక్కడ మృష్ట అనేటటువంటి శబ్దం రెండు అర్థాలని విశేషించి మరొక అర్థాన్ని చెప్తుంది. వ్యాఖ్యానాల్లో మనకి రఘునాథాచార్య స్వామి వారు ఒక తాళపత్ర గ్రంథ వ్యాఖ్యానాన్ని కూడా అందించారు అన్నాం కదా, అందులో ఉండే విశేషం కూడా ఒకటి నేను చెప్తాను. మొట్టమొదటగా మృష్ట అనే పదానికి శుద్ధి అయిన, పరమ శుద్ధమైనటువంటి అని ఒక అర్థం వస్తుంది, లేదా మంచి పరిపూర్ణమైన అనేటటువంటి ఒక అర్థం వస్తుంది. మృష్టవరదుడు అంటే పరిపూర్ణమైన, పూర్తి కలిగినటువంటి వాడు, ఏది కావాలంటే దాన్ని ఇచ్చేటటువంటి వాడు అనే అర్థంలో ఒకటి వస్తుంది. ఇంకా ఆ ఒక క్రియా ధాత్వర్థాన్ని బట్టి తీసుకుంటే మృష్టవరదుడు, మృష్టం అంటే శుద్ధం అనే అర్థంలో చెప్తారు. పరిశుద్ధుడైనటువంటి వరదుడు అనే అర్థంలో ఇక్కడ మనకి చెప్తుంది. ఆ పరిశుద్ధుడు అంటే అన్న మాటని సక్రమంగా చేసేటటువంటి శుద్ధి కలిగినటువంటి వాడు ఆయన. అలాంటి మృష్టవరదం అంటున్నారు. అలా కాకుండా ఈ మృష్ట అనేటటువంటి పదానికి ఇంకొక అందమైన అర్థాన్ని ఆ శ్రీ వాత్స్య వరదాచార్య స్వామి వారి వ్యాఖ్యానంలో మనం చూడగలుగుతాము. మృష్టం అంటే పరామృష్టం అనే అర్థంలో వాడతారు. పరామర్శించి అంటే ఇంకా 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 దాని గురించే అనుకునేటటువంటి వైభవం కలిగినటువంటి వాడు అని అర్థం. వీళ్ళకేం కావాలి అని అలా పరామర్శించి చూచి తెలుసుకుని మరి ఇచ్చేటటువంటి వరదుడు ఆయన అని. ఎందుకలా పరామర్శిస్తాడు? అలా ఇస్తాడా? అలా అనుకుంటాడా? మనం అడిగాం, ఆయన ఇచ్చాడు, ఇచ్చిన దాంతో సరిపెట్టుకో అని అంటాడు. కానీ మనం నేనేమి సరిగ్గా ఇచ్చానా లేదా, ఇంకా ఇవ్వాలా, అసలు ఏం చేశాను అనేటటువంటి ఆలోచన పరమాత్మకు ఉంటుందా అంటే, మృష్టవరదుడు అన్నప్పుడు పరామృష్టం వరదం అన్న చోట ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఎక్కడా అంటే ఆయనకి తృప్తి లేదుట. చాలా మంది చాలా కోరికలు కోరారు, వాళ్ళందరికీ ఆయన వాటిని తీర్చాడు. కానీ అందరికంటే ఎక్కువగా ఇమీడియట్ గా వెంటనే స్పందించి మాన సంరక్షణం చేసినటువంటి వాడు ద్రౌపదీదేవి విషయంలో. ఆమె గోవింద అంది అనేసరికల్లా ఆమెకి కావలసినటువంటి రక్షణని ఆయన ఏర్పాటు చేశాడు. కానీ ఆయనకి ఆ విషయంలో తృప్తే లేదు అని అంటారు. గోవిందేతి యథాక్రందత్ కృష్ణ మాం దూరవాసినం రుణం ప్రవృత్తమివ మే హృదయాన్నాపసర్పతే. ఇది కృష్ణ భగవానుడికి ఉండేటటువంటి ఒక చింత. అయ్యో గోవిందా అందే, నేను సరిగ్గా చేయలేదు, నాకు ఇంకా చెయ్యాలి, నేను రుణపడిపోతున్నాను, ఆ రుణం పెరిగిపోతోంది అని మనం ఆయనని ఏదైనా కోరితే అది సరిగ్గా చేయాలి, చేశానా లేదా అనేటటువంటి పరామర్శ చేసేటటువంటి మహానుభావుడు ఆయన అనే అర్థంలో మృష్టవరదం సమాశ్రయే అని శుద్ధం వరదం, పరిపూర్ణం వరదం, పరామృష్టం వరదం తం ఆశ్రయే, అటువంటి ఆ వరదుణ్ణి నేను ఆశ్రయిస్తున్నాను అనేటటువంటి దాన్ని ఇందులో చెప్తున్నారు.
అయితే ఇది హస్తిగిరిని గురించి కదండి వర్ణిస్తోంది. హస్తిగిరిని వర్తిస్తూ కరిగిరేహే అనే దాంట్లో అనుక్రియాం వష్టి తం వృష్టవరదం అనడంలో ఇక్కడ శైలం తాలూకు గొప్పతనం ఏముంది అంటే, ఇప్పుడు ముందు పాదాలలోకి రండి, మనకి శ్లోక ప్రారంభాన్ని చూడండి. వల్లికా శృతిమతల్లికా అంటూ ప్రయోగాలు ఉన్నాయి. శృతి అంటే వేదం, శృతి మతల్లిక అంటే మతల్లిక అనే పదం శ్రేష్టమైన అనే అర్థాన్ని ఇస్తుంది. మనకి ఇంతకు ముందు వైకుంఠ స్తవంలో కూడా ఇలాంటి కొన్ని పదాలు వచ్చాయి. జలధి తల్లజవల్గిత శ్రీ అని ఒక శ్లోకం ఉంటుంది. జలధి తల్లజం అంటే శ్రేష్టమైనటువంటి జలధి అనే అర్థంలో తల్లజం అనే పేరు అక్కడ అనే పదం ప్రయోగింపబడింది. ఇక్కడ ఇంకో కొత్త పదం గుర్తుపెట్టుకోండి, మతల్లిక అనేటటువంటి పదం. మతల్లిక అంటే శ్రేష్టమైన అని అర్థం. శృతి మతల్లిక అంటున్నారు అంటే శ్రేష్టమైన ప్రమాణం. ప్రమాణాలన్నింటిలోకి కూడా శ్రేష్టమైనటువంటి ప్రమాణము ఏది అంటే శృతి. ఇందాక మనం చెప్పుకున్నామే, శృతి లింగము, వీటన్నింటిలోకి శృతి చాలా బలవత్తరమైనటువంటి ప్రమాణము అని. ఆ వేదము శ్రేష్టమైనటువంటి ప్రమాణమైనటువంటి అనే అర్థంలో వాడుతూ శృతిమతల్లికామయీ వల్లిక అని మనం సమన్వయం చేసుకోవాలి. అంటే వేదమయమైనటువంటి తీగ అనర్థం, వేద శాఖ అనర్థం అనమాట. శృతిమతల్లికామయీ వల్లిక అంటే శృతి విషయాలని కూర్చుకుని, అంటే వేదార్థములతో కూడినటువంటి వల్లిక అంటే తీగ అనర్థం. ఆ తీగ ఎప్పుడు అందాన్ని సంతరించుకుంటుంది అంటే అది కొడిగట్టిపోకూడదు, అది కిందకి వాలిపోకూడదు, అది చిగురుస్తూ ఫలాన్ని అందించేది కావాలి. అంచేత తీగకి అందం ఏది అంటే చిగురు తీగకి అందం. ఆ చిగురు ఏది అంటే వేదము, వేదం యొక్క తీగ, ఆ తీగకి ఉండేటటువంటి చిగురు. 3 అంశాలు ఇక్కడ మనకి చెప్తున్నారు. ఏన పల్లవిత విశ్వ శాఖయా అంటున్నారు. శృతిమతల్లిక వల్లిక అంటే వేదాంతములు, ఉపనిషత్తులు అని అర్థం. అవి ఏన ఎవరి చేత, పల్లవిత విశ్వశాఖయా అంటున్నారు. పల్లవితమైంది విశ్వశాఖ. ఇక్కడ విశ్వ పదం మొత్తం అనే అర్థంలో చెప్తుంది, అన్ని అనే అర్థాన్ని ఇస్తుంది. విశ్వశాఖలు అంటే అన్ని శాఖలు అని అర్థం. శాఖ అనే పదానికి కొమ్మ అని మనకి ప్రసిద్ధమైన అర్థం. అలాగే వేదానికి కూడా శాఖలు ఉన్నాయి. ఎలాగా అంటే వేదము ఒక తీగగాను చెప్పబడుతుంది, వేదములలో శాఖలు కూడా మనకి చెప్పబడుతూ ఉంటాయి. అదే మనకి స్వామివారి దగ్గర అధ్యయనం చేస్తూ ఉండేటటువంటి వేద విద్యార్థులు గుడ్ కాణ్వ శాఖ, అలా మనకి రకరకాలైనటువంటి శాఖలు ఉన్నాయి. అలాగే ఉపనిషత్తులలో మనకి ఆనందవల్లి, శిక్షావల్లి, భృగువల్లి ఇలాంటి ప్రయోగం మనం వింటూ ఉంటాం. భృగువల్లి, వల్లి అంటే తీగ అని అర్థం అనమాట. శృతిమతల్లికామయీ వల్లిక విశ్వశాఖయా అంటే దాంట్లో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి శాఖలు, వేద శాఖలు అంటారు వాటిని. తైత్తిరీయ శాఖ అని అలా రకరకాలుగా శాఖామయంగా విస్తరించి ఉంటుంది వేదము. అది ఉపనిషత్తులు వల్లికలుగా చెప్పబడుతూ ఉంటాయి. ఆ విశ్వశాఖలు అంటే అన్ని శాఖలు కూడా ఎలా మనకి అందాన్ని కనిపిస్తున్నాయి, ఎలా మనకి ఫలప్రదాలు అవుతున్నాయి, పల్లవంతో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి అంటే ఆ వేద శాఖల ద్వారా ప్రతిపాదింపబడుతూ ఉండేటటువంటి తత్వం భగవత్ తత్వం. ఏ వరదరాజు చేత అయితే పల్లవితం అంటున్నారు. అక్కడ శృతికి ఉండేటటువంటి శాఖగా ఉపనిషత్తుకు ఉండేటటువంటి పల్లవంగా
పరమాత్మ, మూడింటిని మనం చూసుకోవాలి. వల్లికా శృతిమతల్లికామయీ ఏన పల్లవిత విశ్వశాఖయా స్వశ్రియా. ఆ వేద శాఖలలో, ఆ వేదవల్లులలో ఈ భగవంతుడు చక్కగా అన్ని శాఖలలోనూ కూడా పల్లవించి అందాన్ని పెంచుతూ ఉంటాడు. దానివల్ల శోభని సంతరించుకుంది వేదమంతా కూడా. ఇప్పుడు ఈ వేదమాతకి, ఈ వేదానికి అన్ని శాఖలలోనూ భగవత్తత్వ ప్రతిపాదన చేసేటటువంటి వైభవం ఉంటే దానికి ఒక కోరిక కలుగుతోందిట. ఎప్పుడు దేన్ని చూసి అంటే కరిగిరిని చూసి. కరిగిరే అనుక్రియాం వష్టి అంటున్నారు. ఇది తమాషా అన్నమాట. ఇప్పుడు నిన్న గీత చెప్పింది, ఇవాళ వసంత చెప్పింది, రేపు ఇంకొకరు చెప్తారు, రోజు ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు. కానీ పోటీ తత్వం ఉన్నవాళ్ళు అనుకోండి, అప్పుడు వాళ్ళు తను బాగా చెప్తే ఎదుటి వాళ్ళు బాగా చెప్పలేదు, నేనే బాగా చెప్పాను అని అనుకుంటారు. అలా కాకుండా నిజంగా నేర్చుకోవాలి అనే తత్వం ఉంటే, క్లాసులో మనం అనుకుందాం, ఇది క్లాసుగా అనుకుంటే తప్పులేదు. స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. క్లాసులో పోటీ లేకపోతే ఫస్ట్ సెకండ్ స్థానాల్లోకి రావడం కష్టం. అది విద్య వరకే ఉండాలి అంతే. అందుకని అలాంటప్పుడు ఎలా ఉంటుంది అంటే, అబ్బా నేను కూడా రేపు ఇలా చెప్తే బాగుండు కదా, నేను కూడా రేపు ఇలాగా చక్కగా మంచిగా టైం కూడా కట్టుబడి చెప్తే వసంత కంటే నాకే అమ్మగారు మార్కులు వేస్తారు అని అలాగా ఒక కంపారిజన్, ఒక అనుకారం చెయ్యాలనేటటువంటి స్థితి మనకి ఎలా కలుగుతుందో, వేదం అన్నిటికంటే గొప్పదైన ప్రమాణమైనటువంటి వేదం, అనేకమైనటువంటి శాఖలతో కూడినటువంటి వేదం, ఆ శాఖలతో కూడినటువంటి వల్లులు, అవే ఆ ఉపనిషత్ వల్లులు ఏవైతే ఉన్నాయో మంచి శ్రీని పొంది ఉన్నాయి, భగవత్తత్వ ప్రతిపాదకములై పల్లవితములై ఉన్నాయి. అలాంటి ఆ వేదం కూడా ఏం కోరుకుంటోందిట అంటే తరిగిరే అనుక్రియాం వష్టి అంటున్నారు. కరిగిరిని అనుకరించాలి అని అనుకుంటోందిట. ఇదేమిటిది? ఇది దీనికి దానికి సంబంధం ఏమిటి అని అంటే కరిగిరి మీద స్వామి వచ్చి వేంచేసి ఉన్నాడు. వరదరాజస్వామి వచ్చేసరికల్లా ఆ కరిగిరి మీద ఉండేటటువంటి సకల వృక్షాలు కూడా శాఖోపశాఖలుగా విస్తరించి అద్భుతంగా విస్తరించి బాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ హస్తిశైలం అంత వృక్ష శాఖలతో ఉంటే బాగా చెట్లన్నీ శాఖలు విస్తరించి అందంగా అంతటా నిండి ఉంటే ఎంత అదృష్టం. ఈ కరిగిరి ఎంత బాగుంది. ఈ కరిగిరి ఇలా ఉండడానికి కారణం భగవంతుని యొక్క ఉనికి కదా, ఆయన వచ్చి ఇక్కడ ఉండడం వల్ల కదా. ఏన పల్లవిత విశ్వశాఖయా, కొండ మీద ఇంత అందం ఉంది అంటే, ఇక్కడ చెట్లన్నీ కూడా ఇంత అద్భుతంగా విస్తరించి ఉన్నాయి అంటే ఇక్కడ ఉండేటటువంటి సంరక్షకుడి వైనం అన్నమాట అని అనుకోవాలి. మొక్కలు పెంచే అలవాటు ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఇంట్లో ఉంటే చక్కగా ఆ గార్డెన్ కళకళలాడుతూ పచ్చగా ఉంటుంది. ఎందుకంటే వాడకుండా నీళ్లు పోస్తూ ఇది పట్టకుండా దానికి తగిన సంరక్షణ చేస్తూ చూసుకుంటూ ఉంటారు కనుక. 10 రోజులు ఎక్కడికైనా ఈ వేసవి కాలంలో ఊరికెళ్ళి వచ్చారు అనుకోండి, మొట్టమొదట వాడిపోయేవేమిటి అంటే మొక్కలన్నీ వాడిపోతాయి. మన ఉనికి ఉంటే వాటికి పచ్చదనం ఉంటుంది, మన ఉనికి లేకపోతే అవి వాడిపోతాయి. ప్రకృతి ఎవరినైతే ప్రేమిస్తుందో ఆ ప్రేమించిన వాళ్ళ దగ్గర ఉంటే పల్లవిస్తుంది, ఆ ప్రేమించిన వాళ్ళు దూరం అయితే అది చిన్నబోతుంది. రామచంద్రుడి విషయమే మనకి నిదర్శనం. రామచంద్ర స్వామి అడవికి వెళ్ళిపోతే ప్రకృతి అంతా చిన్నపోయింది. అపి వృక్షాహ పరిమ్లానా అనేటటువంటి మాట వాల్మీకి మహర్షి అన్నారు. మీకు తెలుసు, మళ్ళీ అందులోకి వెళ్ళిపోతున్నారు, 3 అయిపోయింది అని అనుకోకండి. రామాయణంలోకి వెళ్ళను, మీకు తెలుసు కాబట్టి, మీరు అవధానాలు చేశారు కాబట్టి. కానీ ఒక్క క్వశ్చన్ మాత్రం అడుగుతాను. అపి వృక్షాహ పరిమ్లానా అనేటటువంటి మాట అన్నది ఎవరు? ఆ పరిస్థితిని ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేశారు? ఇది తెలిస్తే చూద్దాం. ఆన్సరు క్లాస్ అయ్యేలోగా వస్తుందో రాదో చూస్తాను. అలాగే ఆయన తిరిగి మళ్ళీ అయోధ్యకి ఉండేటప్పుడు సకాల ఫలినో వృక్షా, 2 మాటలే నేను చెప్తాను, వృక్షాల దగ్గరే ఉన్నాం కాబట్టి మనం. అపి వృక్షాహ పరిమ్లానాహ అనిపించాడు వాల్మీకి ఒకరి చేత. అకాల ఫలినో వృక్షాహ అని కూడా ఒక మాట ఉంది వాల్మీకి రామాయణంలో. ఈ రెండిటికి సందర్భాలు ఏవి, ఎవరితో చెప్పారు అనేది మీరు చెప్తే మీకు తెలుసు అని నేను ఒప్పుకుంటాను. మీరు బుర్రూపితే నేను ఒప్పుకోను.
మీరు ఆ సందర్భాన్ని జాగ్రత్తగా గుర్తుపో. ఇక్కడ విషయం ఏమిటి అంటే రామచంద్రుని ఉనికి, రామచంద్రుడు దూరం అవ్వడం, అవి వాడిపోవడానికి, అవి ఆనందంగా ఉండడానికి కారణమైతే అప్పుడే, అలాగే ఈ కలికాలంలో వరదరాజస్వామి వేంచేసి ఉన్నటువంటి హస్తగిరి మీద అన్ని చెట్లు కూడా శాఖోపశాఖలుగా విస్తరించి హాయిగా పచ్చగా కళకళలాడుతూ ఉంటే, ఈ వేద శాఖలు కలిగినటువంటి ఈ శాఖలతో విస్తరించినటువంటి ఈ శృతికి, ఈ వేదమాతకి ఏమనిపించిందిట అనంటే, అబ్బా నేను కూడా ఈ కరిశైలంలో ఉంటే బాగుండును కదా అని అనిపించిందిట. అనుకరించాలి అనేటటువంటి కోరిక కలిగింది. అలా అనిపిస్తోంది అని అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. సుమంత్రుడు దశరథునితో అన్నాడు, అపి వృక్షాహ పరిమ్లానాహ అనేటటువంటి సన్నివేశాన్ని సుమంత్రుడు చెప్పాడు అని పెడుతున్నారు. అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దానికి మీరు వెళ్ళండి. అలాగే ఇప్పుడు నిజానికి వేదము భగవంతుణ్ణి తనలో ఉంచుకుంది కాబట్టి పల్లవిత విశ్వశాఖ అయింది. వేద శాఖలన్నీ భగవతత్వాన్ని మనకి కనపడుపు చేస్తున్నాయి. అలాగే కరిశైలము వరదుణ్ణి తన మీద నిలుపుకొని ఉంది కాబట్టి వరదుడు ఉండడం చేత అది విశ్వశాఖ, అంటే దాని మీద ఉండేటటువంటి వృక్షాలన్నీ శాఖోపశాఖలుగా విస్తరించి అందాన్ని కలిగి ఉంది. ఇది చూసేసరికి వేదమాతకి కూడా హస్తిశైలంలా అయిపోతే బాగుండును అని అనిపిస్తోంది. అంటే అర్థం ఏమిటి దీనికంటే అంటే నిజానికి ఆ కరిశైలం అయితే వరదుణ్ణి ఈజీగా చూపించేస్తుంది. హాయిగా వెళ్ళి ఆ హస్తిశైలం మీద ఉండేటటువంటి వరదరాజుని మనం దర్శించుకోవచ్చు. అదే వేదం దగ్గరికి వచ్చామనుకోండి, ఉపనిషత్ దగ్గరికి వచ్చామనుకోండి, ఉపనిషత్తు మనకి చూపిస్తుంది. కానీ మనకు ఎలా చూపిస్తుంది అంటే ఉపబ్రహ్మణాల ద్వారా, వేద శాఖల ద్వారా రకరకాలుగా చెప్తుంది. అబ్బా నేను కూడా ఇంత ఈజీగా భగవంతుణ్ణి చూపిస్తే ఎంత బాగుంటుంది కదా అని వేదమాతకి కూడా అనిపించేటట్లుగా ఉందిట ఆ కరిశైలం అంటున్నారు. ఇందులో మనం ఏదో పాట వింటూ ఉంటాం చూసారా, రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా బోయనైనా కాకపోతిని అని. నేను ఆ బోయనే కాలేదు, రాయినే కాలేదు, ఎందుకంటే అలా అయితే ఆయన పాదం నాకు సోకి ఉండేది అని కోరుకుంటాం సామాన్యులు. ఇక్కడ సామాన్యులు కోరుకోవటం లేదు. హస్తగిరి మహిమ ఎంత గొప్పది అంటే సాక్షాత్తుగా వేదమాతకే, వేదాంతాలకే ఆ కరిగిరి యొక్క శ్రీని అనుకరించాలి అని అనిపిస్తోంది అనేటటువంటి కోరిక కలుగుతోంది అంటున్నారు. కూరత్తాళ్ళు అని చెప్పే మాటలలో కృతిమతల్లిక కరిగిరి ఒకలాగే ఉన్నాయి అని చెప్పటం లేదు. కృతిమ తల్లికకి కరిగిరిలా అవ్వాలనేటటువంటి ఆశ కలుగుతోంది అని చెప్పడం కూరత్తాళ్ళు అని ప్రత్యేకత అంటారు. ఇందులో ఉండే విశేషాలని ఇంకా యథావకాశంగా రేపు తెలుసుకుంటూ మనం ముందుకు సాగుదాం. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. ఈ శ్లోకాన్ని నేను అంటాను, మీరు అన్న తర్వాత సుందర బాహుస్తవాన్ని అనుసంధానం చేసుకుందాం. ఒక సమాధానం వచ్చింది నేను అడిగిన ప్రశ్నకి. ఇంకా సుందర బాహుస్తవం అనుసంధానం చేస్తాం కాబట్టి ఇంకొక సమాధానాన్ని కూడా వెతికి పెట్టుకోండి.